పురుషులకు వారి స్త్రీల బంతులు బాగా లావుగా, గుండ్రంగా, ఎత్తుగా ఉంటే ఆ పనిలో చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొంతమంది స్త్రీలు ఆ పనిలో పురుషులు వారికి సంతృప్తినివ్వకపోతే వారిని కోపంతో ఇంకెప్పుడూ దగ్గరకు రానివ్వరు. కొంతమంది స్త్రీలు లోపల కింద భాగంలో లోదుస్తులు వేసుకోకపోవడానికి కారణం వారికి ఆ పని చేసుకోవడానికి సులువుగా ఉంటుంది మరియు వారికి గాలి బాగా ఆడడానికి. ఆ పని చేస్తున్నప్పుడు పురుషులు వారి స్త్రీల పెదవులు కానీ, నడుము కానీ, తొడలు కానీ గట్టిగా కొరికి నొక్కుతుంటే వారికి మంచి అనుభూతి కలుగుతుంది. స్త్రీలు మరియు పురుషులు ఆ పని మొట్టమొదటిసారి చేసినప్పుడు వారి డాగీ పొజిషన్ లేదా 69 పొజిషన్ను చాలామంది ఎంచుకుంటారు. పెళ్ళైన స్త్రీలు ఆ పనిలో చాలా రోజులు సమయం ఆ పనిలో విరామం వస్తే వారు కూడా తమ చేతికి పని చెప్పుతారు. స్త్రీలు పురుషుల కన్నా ఆ పని చేయించుకోవడానికి చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే పురుషుల్లో కన్నా స్త్రీలలో కామనాడులు, కోరికలు అధికంగా ఉంటాయి, కానీ వారు బయటపడరు. స్త్రీకు అది ఎక్కువ టైట్గా ఉంటే, పురుషులది లోపలికి వెళ్ళకుండా ఉంటే బాగా కొబ్బరి నూనె రాసి లోపలికి పెట్టాలి. స్త్రీలకు పురుషులు ఎంత గట్టిగా లోపలికి పెట్టినా కూడా వారి పురుషులది బొడ్డు వరకు తాకడం అనేది జరగదు. అది ఒక అపోహ మాత్రమే. స్త్రీలకు ఆ పనిలో అత్యంత సుఖం పొందాలంటే వారికి నడుము కింద 2 లేదా 3 తలగడలు పెట్టి అప్పుడు లోపలికి పెడితే వారు చాలా ఇష్టపడతారు. స్త్రీ వద్దు వద్దు అన్న పురుషులు బలవంతంగా ఆ పని చేస్తే వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బ్రతిమాలించుకోవడం అంటే వారికి చాలా ఇష్టం. స్త్రీలకు పురుషులది ఒకేసారి లోపలికి పెట్టడానికంటే ముందు ఆ గంట సేపు ఫోర్ ప్లే చేసుకొని అప్పుడు లోపలికి పెడితే స్వర్గం చూస్తారు. స్త్రీలకు వారి బంతులు కానీ, తొడలు కానీ బొడ్డులో వేలు పెట్టి తిప్పడం కానీ చేస్తే వెంటనే ఆ కోరికలు ఎక్కువై మూడ్లోకి వచ్చేస్తారు. స్త్రీలకు పురుషులు ఆ పని చేసేటప్పుడు వారికి చెడ్డ మాటలు మాట్లాడితే ఆ పని గురించి చాలా ఇష్టపడతారు, ఇంకా ఎక్కువ మూడ్లోకి వస్తారు. స్త్రీలలో కానీ ముఖ్యంగా పురుషుల్లో వారి వయసు పెరిగే కొద్దీ వారికి ఆ కోరికలు ఎక్కువవుతాయి, కానీ వారికి శరీరంలోని హార్మోన్లు సహకరించవు.